మూడేళ్ల క్రితం నాటి హైడ్రో ప్రొఫైల్ మర్డర్ కేసు మిస్టరీ వీడుతోంది. ఓ ప్రముఖ మీడియా గ్రూప్ సంస్థ అధినేత కూతురు షీనా బోరా మర్డర్ కేసులో అనేక కోణాలు వెలుగు చూశాయి. ఈ కేసులో ఇప్పటికే ఆ మీడియా గ్రూప్ మాజీ సీఈఓ భార్య ఇంద్రాణిని అరెస్ట్ చేయగా తాజాగా ఆమె మాజీ భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు మర్డర్కు గురైన షీనా బోరా వారి కూతురనే విషయం వెలుగులోకి వచ్చింది. 9X మీడియా గ్రూప్ అధినేత ఇంద్రాణి ముఖర్జీ 2012లో ఇంద్రాణి ముఖర్జీ కూతురు మిస్సింగ్. 3 ఏళ్ల కిందట హత్యకు గురైన షీనా బోరా, రకరకాల మలుపులు తిరిగిన షీనా బోరా మర్డర్ కేసు. చివరికి తల్లినే అరెస్టు చేసిన పోలీసులు. ప్రముఖ మీడియా సంస్థ అధినేత పీటర్ ముఖర్జీ, అతని భార్య ఇంద్రాణి ముఖర్జీ తెర వెనుక కథ 3 ఏళ్ల తర్వాత వెలుగు చూసింది. పీటర్ ముఖర్జీని పెళ్లాడక ముందు ఇంద్రాణి ముఖర్జీకి కూతురు, కొడుకు ఉన్నారు. పీటర్ ముఖర్జీకి కూడా మొదటి భార్యతో 2 కొడుకులున్నారు. రెండో పెళ్లికి ముందు ఇంద్రాణి ముఖర్జీ తన కూతురిని చెల్లెలుగా పీటర్ ముఖర్జీ కుటుంబానికి పరిచయం చేసింది. పీటర్ ముఖర్జీ పిల్లలతో పాటు ఇంద్రాణి పిల్లలు కలిసి జీవించేవారు. ఈ క్రమంలోనే ఇంద్రాణి చెల్లెలుగా పరిచయమైన షీనా బోరాతో పీటర్ ముఖర్జీ కొడుకు ప్రేమలో పడ్డాడు. వీళ్ళిద్దరి వ్యవహారం ఇంద్రాణికి తెలియడంతో హడలెత్తింది. అన్నా చెల్లెలు ప్రేమించుకోవడం ఏంటని భయపడింది. బిడ్డను చెల్లెలు అని చెప్పడంతో తప్పు జరిగిపోయిందని మదనపడింది. డ్రైవర్తో కలిసి బిడ్డైన షీనా బోరాను 2012లో హతమార్చింది. షీనా బోరా కనపడకపోవడంతో మదనపడిన సోదరుడు తల్లి ఇంద్రాణి ముఖర్జీని సోదరి గురించి అప్పుడప్పుడు అడిగేవాడు. సోదరి విదేశాల్లో ఉన్నట్లు చెబుతూ రోజులు నెట్టుకొచ్చింది ఇంద్రాణి. అయితే బిడ్డ కూడా కనిపించడం లేదని ఇంద్రాణి ఫిర్యాదు చేయకపోవడంతో ఆమెపై కొడుకుకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇటీవలే ఓ కేసులో పట్టుబడ్డ క్రిమినల్ను రాయ్గఢ్ పోలీసులు విచారిస్తుండగా అసలు విషయం కాకుండా ఈ కేసు ప్రస్తావనకు వచ్చింది. ఓ ప్రముఖ మహిళను కారు డ్రైవర్ మర్డర్ చేశాడని, ఫలానా చోట పాతిపెట్టారని సదరు క్రిమినల్ వెల్లడించాడు. రంగంలోకి దిగిన కారు పోలీసులు క్రిమినల్ చెప్పిన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మహిళ శవం దొరకడంతో తీగలాగారు. ఆ తర్వాత ఇంద్రాణి ముఖర్జీ కారు డ్రైవర్ శ్యామ్ మనోహర్ రాయ్ను విచారించడంతో పూర్తి స్టోరీ బయటపడింది. బుధవారం ఉదయం ఇంద్రాణి ముఖర్జీని అదుపులోకి తీసుకుని 3 గంటల పాటు విచారించారు పోలీసులు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అరెస్టు చేశారు. ఇంద్రాణి ముఖర్జీపై, ఆమె డ్రైవర్ రాయ్పై మర్డర్ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.